నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. కోవిడ్ గురించి మనం చాలా మాట్లాడుకుంటున్నాం. గడిచిన 4 రోజుల్లో కోవిడ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. సింగపూర్లో, హాంకాంగ్లో, చైనాలో, తైవాన్లో అనేది మాట్లాడుకున్నాం. ఇండియాలో కూడా కొన్ని కేసెస్ నమోదైనాయి అని తెలుసుకున్నాం. దాంట్లో భాగంగా మహారాష్ట్రలో 95 కేసులు నమోదైనాయి. దాంట్లో 16 కేసెస్ అడ్మిట్ అయి ఉన్నాయని తెలుసుకున్నాం. 1-2 మరణించారని కూడా తెలుసుకున్నాం. కేరళలో, తమిళనాడులో కూడా కేసెస్ ఉన్నాయి. అహ్మదాబాద్లో కూడా కేసెస్ రిపోర్ట్ అయినాయి అని తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఇవాళ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం బూస్టర్ డోసు వేసుకోవాలా వద్దా? ఇప్పుడు పెద్దవాళ్ళు 65 ఇయర్స్ దాటిన వాళ్ళు బూస్టర్ డోసు వేసుకోవాలా వద్దా? దీనికి ఆన్సర్ చేసే ముందు మనం ఇప్పుడు వస్తున్న కోవిడ్ వేవ్ ఏంటి, దీనికి అసలు ముందు చేసిన దానికి ఏమైనా సంబంధం ఉందా అనేది తెలుసుకోవాలి. మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ ఏమేంటి అంటే, కోవిషీల్డ్, కోవాక్సిన్ అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటుగా కార్బివ్యాక్స్ అని ఉంది, నోవాక్స్ వ్యాక్సిన్, అది అవైలబుల్గా ఉంది. సో ఇవి మనకు అవైలబుల్ ఉన్నాయి. జెన్నోవాది ఒక వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది, ఎంఆర్ఎన్ఏది. అది ఇప్పుడు దాకా ఇంకా మనం తీసుకోలేదు, పబ్లిక్గా ఎవరికి ఇవ్వలేదు. సో ఇప్పుడు మనకున్న వ్యాక్సిన్స్లో ఏది వేసుకోవాలి బూస్టర్గా, ఏది వేసుకుంటే బెటరు అనేది ఒకసారి చూద్దాం. అసలు ఇప్పుడు నడుస్తున్న వేరియంట్ ఏంటి? మొదటిగా ఆల్ఫా వచ్చింది, తర్వాత డెల్టా వచ్చింది, తర్వాత ఒమిక్రాన్ వచ్చింది. ఆ ఒమిక్రాన్నే ఇప్పుడు వరకు నడుస్తుంది. ఆ ఒమిక్రాన్ ఏమవుతుందంటే ప్రతి 3 నెలలకి 6 నెలలకి ఫ్లేరప్ అవుతుంది ఒక కొత్త వేరియంట్గా. ఇన్ఫ్లుయెన్జాని తీసుకుంటే ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి ఇంకా కొత్త వేవ్స్ వస్తూనే ఉన్నాయి. కోవిడ్ కూడా నెమ్మదిగా అలాగే పాండమిక్ స్టేజ్ లేదు కానీ చిన్న ఎండమిక్గా ఉండిపోతుంది. సో ఇప్పుడు హాంకాంగ్లో వచ్చిన వేరియంట్ వేరు, సింగపూర్లో వచ్చిన వేరియంట్ వేరు. హాంకాంగ్లో వచ్చింది XDV అనేది, దాని నుంచి NBA 1.8.1 అనేది వచ్చింది. అదే సింగపూర్లో 1.8.1 ఉంది, కానీ ప్రధానంగా అక్కడ తిరుగుతున్నది LF7 అనే వేరియంట్. సో ఇట్లా డిఫరెంట్ వేరియంట్స్ తిరుగుతూ ఉన్నాయి. ఈ 2 వేరియంట్స్ కూడా JN1 నుంచి వచ్చినవే. ఒమిక్రాన్ నుంచి JN1 వస్తే JN1 నుంచే LF7, XDV, NB 1.8.1 ఇవన్నీ వచ్చి తిరుగుతున్నాయి. ఇండియాలో కూడా బహుశా ఇవే నడుస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మనకు తయారు చేసిన వ్యాక్సిన్స్, కోవిషీల్డ్ కానీ, కోవాక్స్ కానీ, లేకపోతే ఈవెన్ కార్బివ్యాక్స్ కానీ, ఆల్ఫా వేరియంట్, ఆ తర్వాత డెల్టా వేరియంట్కి వ్యతిరేకంగా పనిచేసేవి. ప్రధానంగా ఆల్ఫా వేరియంట్కి వ్యతిరేకంగా తయారు చేయబడ్డాయి, బట్ డెల్టా వేరియంట్కి కూడా 80% వరకు పనిచేస్తాయి. అయితే ఒమిక్రాన్ వేరియంట్కి వ్యతిరేకంగా ఇవి పనిచేసే అవకాశం ఎంత ఉంది అని అంటే, ఇన్ఫెక్షన్ రాకుండా చూసే అవకాశం ఆల్మోస్ట్ లేనట్టే. JN1 ఏంటంటే బాగా ఇమ్యూనిటీని బైపాస్ చేసుకుని అటాక్ చేస్తుంది, వ్యాక్సిన్స్ని బైపాస్ చేసుకుని అటాక్ చేస్తుంది. కాబట్టి ఇన్ఫెక్షన్ రాకుండా చూసే అవకాశం అయితే తక్కువే, కానీ వస్తే సివియారిటీని తగ్గించే అవకాశం మాత్రం ఉంటుంది. కానీ అసలు సివియర్గా వస్తుందా JN1 స్వతహాగా అందరిలో కూడా సిగ్నిఫికెంట్గా వచ్చే అవకాశం తక్కువ. అంటే మైల్డ్గా వచ్చి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ. రేర్గా ఒక 10% మందికి సీరియస్గా అయ్యే అవకాశం ఉండి కొంత ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా వాళ్ళలో మళ్ళీ 10%, అంటే 100కి 1-2 మాత్రమే ప్రమాదకరమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఫ్రంట్ లైన్లో ఉండే వాళ్ళకి మొత్తానికి మనం బూస్టర్స్ ఇద్దామా వద్దా, అట్లాగే కోమార్బిడిటీస్ ఉండే వాళ్ళ మొత్తానికి బూస్టర్స్ ఇద్దామా వద్దా, అది కూడా ఈ JN1 స్ట్రెయిన్కి వ్యతిరేకంగా పనిచేస్తుందని ప్రూవ్ కాని వ్యాక్సిన్ని ఇద్దామా వద్దా అనే విషయంలో నా అభిప్రాయం అయితే బూస్టర్ ఇవ్వటం కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునేదాకా వేచి చూద్దాం. ఎందుకంటే ఈ బూస్టరు ఈ వేరియంట్కి తయారు చేసింది కాదు. ఆయన కొంతమేరకు అది పనిచేసే అవకాశం ఉన్నా నిజంగా పనిచేస్తుందో లేదో తెలియదు. ఈ వేరియంట్ యాజ్ ఇట్ ఈజ్గా పెద్ద ప్రమాదకరమైనది కాదు. కాబట్టి ఆ 1% మంది కోసం ఈ మిగతా 100%, 99%కి వ్యాక్సిన్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే డెల్టా అనుకోండి, ఇబ్బడిముబ్బడిగా కేసెస్ సీరియస్ అయినాయి, అది ఓకే. ఒమిక్రాన్ అలా సీరియస్ కావట్లా, ఇప్పుడు కూడా సీరియస్ కావట్లా. కాబట్టి మనం ఇమీడియట్గా బూస్టర్స్ వేయటం అనేది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. మరి ఇంకేంటి, మరి బూస్టర్స్ ఏంటి పరిస్థితి అని అంటే, అమెరికాలో ఇప్పటికే బూస్టర్స్ JN1కి వ్యతిరేకంగా తయారైనవి ఉన్నాయి. దాంట్లోనే ఇప్పుడు LP8 అనే కొత్త వేరియంట్కి వ్యతిరేకంగా కూడా కొత్తగా తయారు చేసిన వ్యాక్సిన్స్ ఉన్నాయి. వాళ్ళలో నోవాక్స్ వ్యాక్సిన్ కూడా వచ్చింది. MRI వ్యాక్సిన్స్తో కొంతమేరకు హార్ట్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలుస్తున్నది. కాబట్టి వాళ్ళు కూడా నోవాక్స్ వ్యాక్సిన్, అంటే ప్రోటీన్ బేస్డ్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ కొత్త వేరియంట్కి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు. అది కనుక మనం తెచ్చుకోగలిగితే అది ఖచ్చితంగా ఇవ్వచ్చు. అప్పుడు ఇన్ఫెక్షన్ రేట్ కూడా కొంతమేరకు తగ్గుతుంది, సివియరిటీ బాగా తగ్గుతుంది. అంటే డెఫినెట్గా బెనిఫిట్ ఉండేది మన కొత్త వేరియంట్కి వ్యతిరేకంగా తయారు చేసిన బూస్టర్ అయితే
మనం తీసుకోవచ్చు. పాతకాలం జెనరిక్ బూస్టర్ అయితే మాత్రం ఇప్పుడు తీసుకోవటం అంత కరెక్ట్ కాదు. అమెరికాలో కూడా కొత్తగా నిన్న సిడిసి వాళ్ళు ఒక ఇది చేయడం జరిగింది. యుఎస్ఎఫ్డి వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది బూస్టర్స్ విషయంలో. వాళ్ళు ఏం చేయదలుచుకున్నారంటే 4 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల లోపల వాళ్ళకి మాత్రం బూస్టర్స్ గురించి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే ఇవ్వబడుతుంది. పాండమిక్ లేకపోతే ఎండమిక్గా ఉందని ఇవ్వడం కుదరదు. ఇప్పుడు వాళ్ళకి బూస్టర్స్ ఇచ్చి పరిశోధన చేసి ఆ బూస్టర్స్ తీసుకోవటం వల్ల వాళ్ళకి సీరియస్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా తగ్గుతుంది అని ప్రామాణికంగా ప్రూవ్ అయిన తర్వాతనే ఇద్దాము అనే స్టేట్మెంట్ నిన్న వాళ్ళు ఇచ్చారు. అదేవిధంగా 65 ఇయర్స్ దాటిన వాళ్ళకి మాత్రం, కోమార్బిడిటీస్తో ఉన్న వాళ్ళకి మాత్రం ఇప్పుడున్న కొంచెం గొప్ప ఎవిడెన్స్తో కూడా వాళ్ళు రిస్క్ తీసుకోదలుచుకుంటే ఇవ్వచ్చు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే బూస్టర్స్ ఈ పర్టికులర్ వేరియంట్కి ఖచ్చితంగా పనిచేస్తాయి, సివియరిటీ బాగా తగ్గిస్తాయి అని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. కాబట్టి ఇప్పటికిప్పుడు నా ఉద్దేశం అయితే బూస్టర్స్ రికమెండ్ చేయటం, ఇప్పుడున్న అవైలబుల్ బూస్టర్స్ రికమెండ్ చేయటం కరెక్ట్ కాదు. దయచేసి తొందరపడి తీసుకోకండి. గవర్నమెంట్ మార్గదర్శకాల కోసం ఎదురు చూడండి. నమస్తే.